తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు, కానరాని హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు టీం దావోస్ వేదికగా ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో 1,79,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి దావోస్ నుండి ఇంత పెద్ద మొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. పెట్టుబడులు ఆకర్షించడంలో ఇంత గొప్ప విజయాన్ని ఐటీ మరియు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సాధించి కూడా ఎక్కడా ఆర్భాటాలు లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదే గత ప్రభుత్వంలో అయ్యుంటే హోర్డింగులతో హోరెత్తించేవారు, పేపర్ యాడ్స్ తో నింపేసేవారు, రోడ్ల నిండా ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేసేవారు. గత ప్రభుత్వ హయాంలో గోరంత పెట్టుబడులు, కొండంత ప్రచారాలు, పబ్లిసిటీ. కానీ ఇప్పుడవన్నీ మాయమైపోయాయి. పూర్తి భిన్నంగా ఐటీ మరియు పరిశ్రమల శాఖ నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. దానికి కారణం శ్రీధర్ బాబు సామాన్య దృష్టికోణం, వ్యక్తిగత ప్రచారాల కన్నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై ఉన్న అంకిత భావం. శ్రీధర్ బాబు గారు పబ్లిసిటీకి ఎందుకు ఆసక్తి చూపడం లేదు? ప్రచారం ఎందుకు చేయడమే లేదు? ప్రజల సొమ్మును వృధా చేయడం ఇష్టం లేకేనా? పని చేయడమే ముఖ్యమా? అవును, ఇది అక్షరాలా నిజమనే చెప్పాలి. ఇది శ్రీధర్ బాబు పనితనం, ఇది ఆయన నిబద్ధతకు నిదర్శనం. ప్రచారాలతో పని లేకుండా దావోస్ సమిట్ కి వెళ్లామా, అత్యధిక నిధులతో తెలంగాణకు తిరిగి వచ్చామా అన్నది మంత్రి శ్రీధర్ బాబు పనితీరు. ఇది వారి వ్యక్తిత్వం. నేడు తెలంగాణ రాష్ట్రం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తోంది. పెట్టుబడుల ఒరవడి కొనసాగింది. ఒక్క ఏడాదిలోనే భారీ పెట్టుబడులు తెలంగాణ వైపు మళ్లాయి. సింగపూర్ టూర్లోనూ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ సదస్సులో 1,78,000 కోట్ల పెట్టుబడులు రాబట్టారు. దావోస్ అనంతరం ప్రతి ఒక్కరూ హైదరాబాద్ చేరిన శ్రీధర్ బాబు మాత్రం స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ లో టేపా పెట్టుబడుల కార్యక్రమంలో పాల్గొన్నారు. స్విస్ మరియు ఈఎఫ్టీఏ దేశాల పెట్టుబడులను భారత్లో పెట్టేందుకు ప్రత్యేక టేపా డెస్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా 15 సంవత్సరాలలో 100 బిలియన్ యూరోలు పెట్టుబడుల రూపంలో వస్తాయని, దానివల్ల 10 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని వెల్లడించారు. ఇది తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై వారికి ఉన్న దృష్టి. సామాన్యుల్లో సామాన్యునిలాగా మెదులుతూ ఎగిరెగిరి పడకుండా తన పని తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకురావడమే అన్నట్టుగా ఉంది వారి ప్రవర్తన. రాష్ట్రంలో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడానికి అనుకూలమైన అనేక విధానాలను ప్రవేశపెట్టారు. అవి తెలంగాణ ఐటీ రంగంలో కీలక విజయాలను సాధించడానికి మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు కోసం శ్రీధర్ బాబు దూరదృష్టి మరియు వ్యూహాత్మక నాయకత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2024 నాటికి హైదరాబాద్లో 355 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పడ్డానికి దారితీసిన ఈ నేతృత్వం రాష్ట్రాన్ని జీసీసీల హబ్ గా మార్చడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ అభివృద్ధి వెనుక ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి వ్యూహాత్మక నాయకత్వం ఉంది. వారి ప్రేరణతో తెలంగాణలో పెట్టుబడులు ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతల్లో పెరిగాయి. శ్రీధర్ బాబు పని చేసేవారు, కానీ చెప్పుకునేవారు కాదు. ప్రచారం కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే నేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ప్రభుత్వం హయాంలో కేవలం మాటలకే పరిమితైన పెట్టుబడులను నిజమైన పరిశ్రమలుగా మార్చే పనిలో వారు ఉన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి గారి సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి కొత్త రూపాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలు ఏఐ పరిశ్రమలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి తెలంగాణను తమ గమ్యస్థానంగా ఎంపిక చేసుకుంటున్నాయి. ఏఐ రంగం నిపుణుల అవసరాన్ని పెంచడంతో తెలంగాణలోని వివిధ శిక్షణా సంస్థలు, టాస్క్ స్కిల్ యూనివర్సిటీలు ఈ రంగంలో నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. తెలంగాణ ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి అభివృద్ధి, సాంకేతికత మరియు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఏఐ రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక భాగంగా మారింది. తద్వారా తెలంగాణలో ఉన్న యువతకు అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థికాభివృద్ధిలో
విప్లవాత్మక మార్పులను తీసుకురావడం ఈ సఫలతలో ఉన్న ముఖ్యాంశాలు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అపారమైన కృషి చేస్తున్నారు శ్రీధర్ బాబు గారు. పెట్టుబడులు ఆకర్షించడమే కాదు, వాటిని తెలంగాణ యువతకు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు శ్రీధర్ బాబు. తెలంగాణలో పాలన అనేది కేవలం హంగులు ప్రచారాలతో జరగదని నిరూపించే నాయకులు శ్రీధర్ బాబు. ఒక పాలకుడికి ప్రజల అభివృద్ధి మీద నిబద్ధత ఉంటే ప్రచారాలు అవసరముండవు. శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మిగిలిన రంగాల్లో రేవంత్ రెడ్డి గారికి తోడుగా తనదైన శైలిలో ముందుకు వెళ్లడమే కాకుండా తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశనిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వం హయాంలో నాడు కొండంత ప్రచారం, గోరంత పెట్టుబడులు. కానీ దీనికి విరుద్ధంగా నిజమైన అభివృద్ధి బాటలో తెలంగాణను నడిపిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. రాష్ట్రంలో పారదర్శక పాలన, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధికి స్పష్టమైన దిశా నిర్దేశం అందిస్తున్నారు. శ్రీధర్ బాబు గారు సుస్థిర పరిశ్రమలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని బలమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చుతున్నారు. ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు తెలంగాణ భవిష్యత్తు కోసం పనిచేస్తూ పబ్లిసిటీ కోసం కాదు, ప్రజల కోసం కృషి చేస్తున్నారు. తెలంగాణను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు నిజమైన ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రతి విషయంలో తోడుగా ఉంటూ తన అనుభవాన్ని, పనితీరును రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. పాలనలో అన్నీ తానై చేస్తున్నా ప్రచారానికి మాత్రం దూరంగా ఉండటంలో వారికి వారే సాటి. ఒక రోజు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ సీఎంని నేనే అయినా వెనకుండి నడిపించేవాడు శ్రీధర్ బాబు గారే అన్నారు. ఈరోజు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు. మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు. కానీ వారు ఎంబడి ఉండి వారి సలహాలు, సూచనలు, వారి సూచన మేరకు రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని, అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని విధులను నిర్వహిస్తూ ఒక్కనాడు కూడా నేనే ఇవన్నీ చేస్తున్నా అని ప్రచారం చేసుకోవడం కాదు కదా, కనీసం పక్కన వ్యక్తికి కూడా చెప్పుకోని శ్రీధర్ బాబు మనస్తత్వం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వారి స్వభావం నిజమైన ప్రజాసేవకు నిదర్శనం. మనం గత ఐటీ మినిస్టర్ పనితీరుని, నేటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి పనితీరుని గమనిస్తే తేడా అర్థమవుతుంది. గతంలో ఒకరు 20,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలను ప్రచారాలకి వెచ్చించేవారు. నేడు ఈ పరిస్థితి లేదు. ప్రజల సొమ్మును ప్రచార ఆర్భాటాలకు వెచ్చించేదీ లేదు. ప్రతి రూపాయి వృధా కాకూడదన్న శ్రీధర్ బాబు గారి ఆలోచన గర్వించదగినది.